ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీ నందు దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ నోట్బుక్తోనూ పెన్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద్ నివాసితులు సహోదరులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి కుటుంబ సభ్యులు జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్, క్రిస్టినా కీర్తన గారులు, ప్రకాష్ కుమార్ గారి తండ్రి గారు, కీర్తిశేషులు ఇందుపల్లి ఆదాం మాస్టారు, వీరి యొక్క జ్ఞాపకార్థం దశమ జ్ఞాపకార్థ కూటం సందర్భంగా ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు చాలా తక్కువ మంది వచ్చారు. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. మీ దాసులు ఇందుపల్లి ఆదాము మాస్టర్ గారిని మీ సన్నిధికి తీసుకుని 10 సంవత్సరాలు గతించాయి. ఈ 10 సంవత్సరాల్లో వీరి కుటుంబాన్ని మీరు ఆదరించి జ్ఞాపకం చేసుకున్నారు. మీకు కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చినందున ఈ కుటుంబానికి దీవెన అనుగ్రహించుము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 18వ వచనము నుండి 27వ వచనము వరకు ఉన్న వాక్య భాగం 70 వారములను గూర్చి తెలియచేస్తున్న వాక్యం చూడండి. యెహోయాకీము పరిపాలనలో 3వ సంవత్సరాన బబులోనుకు చెరకు వెళ్ళినటువంటి యూదులు, దక్షిణ దేశపు నివాసులు 70 సంవత్సరాల చెర దర్యావేషు పరిపాలన ముగింపు అనంతరం కోరేషు పరిపాలన మొదటి సంవత్సరాన ముగించారు. ఈ 70 సంవత్సరాలు వారు బబులోనులో ఉన్నారు. బబులోను దేశంలో పరవాసులుగా ఉన్నారు. బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరునకు, దర్యావేషునకు దేవుడిచ్చిన దర్శనాలు 4 రాజ్యాలను సూచించాయి. అన్య జనాంగపు ప్రభుత్వాలను ప్రభువు రాకడ ముందు ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో చెప్పాడు. యూదుల టైం టేబుల్, జూయిష్ క్యాలెండర్ను ప్రభువు బయలుపరుస్తున్నాడు. కోరేషు రాజు, పారసీక రాజు మొదటి సంవత్సరం పరిపాలనలో గబ్రియేలు దూత ప్రత్యక్షమై దానియేలుకు తెలియజేసిన మాటలివి. 6 రకాల పరిస్థితులు వర్ణించాడు. వీటిని జరగటానికి 70 వారాలు నియమించటం జరిగిందన్నాడు. వారానికి 7 దినాలు. 70 వారాలు అంటే 490 దినాలు. ఒక్కొక్క దినము ఒక్కొక్క సంవత్సరానికి పోల్చబడింది. 490 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభువారు వారిని దర్శిస్తారని చెప్పాడు. అయితే ఒక మర్మం ఉంది. ఈ 70 వారాల్లో 69వ వారం 70వ వారానికి మధ్య సంఘకాలము
ఇమిడి ఉన్నది, రహస్యముగా ఉన్నది, మర్మముగా ఉన్నది, గుర్తింప శక్యముగా లేనిదిగా ఉన్నది. కనుక 3 భాగాలుగా ఈ 70వ వారం విభజించాడు. మొదట 7 వారాలు 49 సంవత్సరాలు, అక్కడికి కొన్ని సంభవాలు చెప్పాడు. తర్వాత 62 వారాలు 434 సంవత్సరాలు, అక్కడికి కొన్ని విషయాలు చెప్పాడు. తరువాత 70వ వారం 70వ వారం ప్రారంభం కావటానికి 69వ వారం ముగింపు తర్వాత మధ్యలో సంఘము ఏర్పడింది. పెంతెకొస్తు పండుగ నాడు ప్రధాన శిష్యుడైన పేతురు బోధ చేత యెరూషలేములో 3000 మంది క్రీస్తు సంఘంగా ఆవిర్భవించారు. సంఘము ఎత్తబడుతుంది. దాని కొరకే సంఘం నిరీక్షిస్తోంది. సంఘము ఎత్తబడిన వెంటనే 70వ వారం ప్రారంభమవుతుంది. ఈ వివరాలు ఇందులో స్పష్టంగా రాస్తూ వచ్చాడు. ప్రభువు యొక్క రాకడ సంభవించాలి అని అనగా యెరూషలేము దేవాలయం పునర్నిర్మాణం చేయబడాలి. కోరేషు కాలంలో నిర్మించబడినటువంటి యెరూషలేము దేవాలయం కోరేషు పారసీక దేశాన్ని పరిపాలిస్తూ యూదులు, మీరు వెనుకకు తిరిగి వెళ్ళిపోండి, మీ దేశం, మీ దేవుడు నాతో మాట్లాడారు, మీరు మందిరం కట్టాలని ఆయన చెప్పాడు, మందిరం కట్టడానికి మీరందరూ వెళ్ళండి అన్నాడు కోరేషు. వారు వెళ్ళారు. అయితే అక్కడ ఆటంకాలు వచ్చాయి, కొంత బ్రేక్ అయింది టైము, తర్వాత మళ్ళీ కంప్లీట్ చేశారు. ఆ మందిరం కంప్లీట్ చేయటానికి 49 సంవత్సరాలు. కోరేషు పరిపాలనలో మొదటి సంవత్సరం నుండి 49 సంవత్సరాల్లో ఆ దేవాలయం కంప్లీట్ అవుతుంది అన్నాడు. ఆ తర్వాత 434 సంవత్సరాలు 62 వారాలు ఒక 6 పరిస్థితులు చెప్పి అవి జరగటానికి టైం పెట్టాడు. ఆ 69వ వారం కంప్లీట్ అయినప్పుడు 70వ వారం రావాల్సి ఉంటుంది. 70వ వారం రావాలి అని అనగా మధ్య సంఘకాలం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మనుషులను రక్షించడానికి నరావతారిగా వచ్చి ఆయన చనిపోయే దినం ఇందులో ప్రస్తావనకు వచ్చింది. అభిషిక్తుడు పూర్తిగా నిర్మూలం కావాలి. అభిషిక్తుడు అంటే యేసుక్రీస్తు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడు అంటే మెస్సియా. అభిషిక్తుడు అంటే క్రీస్తు అని అర్థం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. కనుక యేసు క్రీస్తు మృతిని అందాలి. ఆ రోజు మనకు ఈ 69వ వారం ముగింపుకు తెలియచేయబడింది. కోరేషు ఆజ్ఞ ఇచ్చిన 434 ప్లస్ 49 అనగా ఒక 7 తీసేస్తే 483 సంవత్సరాలు. 483 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు చనిపోతాడు. ఎక్కడ కోరేషు, ఎక్కడ అతని పరిపాలన? కనుక తర్వాత మీకు ప్రభు చిత్తం అయితే నేను ఈ రాజులు వాటి యొక్క కాలాలు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాజులు వారి యొక్క కాలాలు, బబులోను రాజులు, మాదియా పారసిక రాజులు, గ్రీసు దేశ రాజులు, రోమన్ చక్రవర్తులు ఎట్లా వచ్చారు వరుసగా. ఈ 483 సంవత్సరాల్లో ఎట్లా రాజ్యాలు వస్తూ వచ్చాయి అనేది తెలియచేస్తూ కాలపరమైన వివరాలతో మీకు వివరం ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చెప్పినటువంటి 6 రకాలైనటువంటి పనులు కంప్లీట్ అవుతాయి, అయితే రాలి. 70th వీక్లో క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవుతాడు. క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవుతాడు. ఈ 70వ వారం 2 భాగాలు.
మొదటి భాగం 3.5 సంవత్సరాలు, రెండవ భాగం 3.5 సంవత్సరాలు. ఈ మొదటి భాగంలో యూదులతో నిబంధన చేస్తాడు మోసపూరితంగా క్రీస్తు విరోధి. యూదులు మోసపోతారు. రెండో 3.5 సంవత్సరాలు యూదులు యాంటీ క్రైస్ట్ని తెలుసుకుని దూరంగా తొలగిపోతారు. ఇతడు క్రీస్తు విరోధి తప్ప ప్రభు బిడ్డ కాదు, మెస్సియా కాదని తెలిసిపోతుంది. దేవాలయంలో కూర్చుంటాడు, పూజించమంట తన దేవునిగా ప్రకటించుకుంటాడు క్రీస్తు విరోధి. అప్పుడు వాళ్ళు గుర్తిరుగుతారు, నిజమైన మెస్సియా యేసుక్రీస్తే అని. తాము నిబంధన చేసుకుంది యాంటీ క్రైస్ట్తో అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెదిరిపోతారు. అలాగే ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి 7 సంవత్సరాల మహాశ్రమల కాలం, సంఘం ఆకాశానికి ఎత్తబడిన తరువాత భూమి మీద 7 సంవత్సరాల మహాశ్రమలు ఉంటాయి. ఆ శ్రమల కాలం అంతా కంప్లీట్ అవుతుంది. అక్కడ ఇశ్రాయేలు బహుగా పరీక్షించబడుతుంది. చాలా శ్రమలు పొందుతారు, చాలామంది చనిపోతారు. కనుక ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు కొరకు దేవుని యొక్క టైం టేబుల్ ఎట్లా నియమించాడు. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆదికాండం 11వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వరకు ఉన్న మ్యాటర్లో యూదుల యొక్క టైం టేబుల్ చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు అబ్రహామును పిలిచింది మొదలు. ప్రభువారి యొక్క రెండవ రాకడ వరకు ఉన్నటువంటి విషయాలు క్రోడీకరించి వరుసగా కనుక క్రానలాజికల్గా మనం ఆర్డర్లో పెట్టి చూస్తే దేవుడు తన ప్రజల పట్ల తాను ఏమైతే అభిప్రాయం కలిగి ఉన్నాడో అది స్పష్టంగా వారికి తెలియచేస్తూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా ముందుగానే చెబుతూ వచ్చాడు. అది ఆయన యొక్క ప్రేమ గొప్పతనం. ఇక మనం 24వ వచనం నుండి చదువుకుని వీటిని వివరించుకుందాం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరుచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనానికి నీ పరిశుద్ధ స్థలానికి 70 వారాలు విధించబడెను. 490 సంవత్సరాలు. ఇది యూదా వారికి, ఇజ్రాయేలీయులకు చెందినటువంటి ప్రవచనాత్మకమైన మాటలు. అన్యులకు కాదు, ఇజ్రాయేలీయులకు చెందిన మాటలు ఇవి. తిరుగుబాటు మాన్పుట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి మరణానంతరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమన్గా ఉన్నారు. దేవాలయాన్ని పడగొట్టాడు. కోరేషు యొక్క పాలనలో ఆజ్ఞ వెలువడి కట్టబడినది ఉంది చూశారు యెరూషలేములో. ఆ మందిరం పడగొట్టబడింది క్రీస్తు శకం 70లో. ఆ మందిరం పడగొట్టబడినప్పుడు మనం ఈ 6 నెరవేరాల్సి ఉండాలి, కానీ నెరవేరలేదు. కాబట్టి ఆ మందిరం గురించి కాదు. తర్వాత క్రీస్తు విరోధి ఈ ప్రజలతో నిబంధన చేయాలి. మెస్సియా కాదు అతడు, క్రీస్తు విరోధి. కనుక క్రీస్తు విరోధి రాజు అన్నాడు, వచ్చునట్టి రాజు అన్నాడు. అభిషిక్తుడు నిర్మూలమైనాక ఒక రాజు వస్తాడన్నాడు. క్రీస్తు యూదుల రాజు కదా, ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక రాజు వస్తాడన్నాడు యూదులు. ఆ యూదులకు రాజుగా వచ్చిన అంటే మెస్సియా రాజు, అతడు ఆయన చనిపోయిన తర్వాత రాజు అనే పేరును వస్తాడు అన్నప్పుడు యాంటీ క్రైస్ట్, మెస్సియా ముసుగులో వచ్చేటువంటి క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు పవిత్ర పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని నశింపజేస్తారన్నాడు. క్రీస్తు శకం 70లో మందిరం పడగొట్టబడింది యెరూషలేములో. ఆ తర్వాత కట్టబడాల ఇప్పటికీ, ఇప్పుడు 2015. అంటే ప్రభువు రాకడ మునుపు ఖచ్చితంగా మందిరం నిర్మాణం అవుతుంది. ఇట్ ఈస్ ద సైన్. దేవుడు చెప్పింది ఇది. అయితే యెరూషలేము మందిరాన్ని 46 సంవత్సరాలు కట్టారని వాక్యం సెలవిస్తాను. మరి అటువంటి మందిరం పడగొట్టబడటం క్రీస్తు శకం 70లో జరిగింది. ఆ తర్వాత మరి మందిరం లేదు కదా, మరి దేన్ని పడగొడతాడు? దేనిలో కూర్చుంటాడు వచ్చి?
కాబట్టి ఖచ్చితంగా 69వ వారం ముగింపుకు వచ్చేటప్పటికి 70వ వారం ప్రారంభానికి వచ్చేటప్పటికి ఇన్ బిట్వీన్ దాట్ ఖచ్చితంగా దేవుని మందిరం నిర్మాణం అవ్వాలి. ఒక ప్రక్కన పరిశుద్ధాత్మని శక్తి చేత సంఘం తయారై సిద్ధపడి వధువు సంఘంగా ప్రభు సన్నిధికి వెళ్ళబోతానికి సిద్ధంగా ఉంటుంటే, మరొక ప్రక్కన ప్రభువును రక్షకునిగా మెస్సియాగా అంగీకరించని యూదులు దేవాలయ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ వేసిన యోధా జనాంగం, యోధా మత నాయకులు ప్రభు యొక్క భయంకరమైన శిక్ష పొందారు. క్రీస్తు శకం 70లో టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ ప్రపంచం అంతా యూదులను తరిమేశాడు. అప్పుడు రాజ్యం పోగొట్టుకున్నారు వాళ్ళు. 1948వ సంవత్సరం వరకు ప్రపంచ పటంలో ఇస్రాయేల్ అనే దేశం కనపడాల, చెదిరిపోయిన వారు ఉన్నారు, కానీ బతికే ఉన్నారు అందరూ. చాలా పోరాటాలు చేశారు. తర్వాత ఒక కంట్రీగా వాళ్ళు ప్రకటన చేసుకున్నారు 1948లో. కనుక 1948 తర్వాత ఇప్పుడు మనం 2015లో ఉన్నాం. అంటే అదొక 52 సంవత్సరాలు, ఇదొక 15, 67 సంవత్సరాలు. కనుక ప్రభువు యొక్క రాకడ సమీపిస్తోందని చెప్పడానికి ఈ ప్రవచనాలు మనకు ఉపకరిస్తున్నాయి. ఈ ప్రవచనాలు మనకు ఉపకరిస్తున్నాయి. దేవాలయం నిర్మాణం చేయబడాలి, కంపల్సరీ. అది క్రీస్తు విరోధి వచ్చి దేవాలయంలో కూర్చోవాలి. ఇదే నిబంధనను గురించి దీనిలో రాస్తున్న మాటలు ఇవి. కనుక దేవాలయం నిర్మించడం విషయంకి వచ్చేటప్పటికి ఈ మధ్యన నేను పేపర్లో చదివాను, ఒక 10 అంతస్తులు ఒక రోజులో కట్టేస్తున్నారు చైనా టెక్నాలజీలో. చైనా టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందంటే ఒక 3 రోజుల్లో 30 అంతస్తులు వేసేసి బిల్డింగ్లు ఇచ్చేసి పూర్తి చేసి వెళ్ళిపోతారట. వాస్తవం ఇప్పుడు జరుగుతోంది అది. కనుక దేవుని యొక్క మందిరం ఎంత ఫాస్ట్గా కడతారో అది మనకు తెలియదు. హైదరాబాదులో మెహదీపట్నం నుండి ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి బ్రిడ్జి 11 కిలోమీటర్ల పైన ఉన్నట్టుంది. ఎంత ఫాస్ట్గా కట్టారు. ఎక్కడి నుంచో దిమ్మలు తెచ్చారు, పైన ట్రాలీలు తెచ్చారు, ఫిక్స్ చేసి పారేశారు. అక్కడ నిర్మాణం పోత పోయలేదు. అవి బయట ఎక్కడో పోత పోసిని తీసుకొచ్చి నుంచోబెట్టేశారు. చాలా తక్కువ కాలంలో కట్టారు అంత పెద్ద బ్రిడ్జ్. దేవాలయం నిర్మాణం చేయబడటానికి కంపల్సరీ వాక్యం ప్రకారం యెరూషలేము దేవాలయం పునర్నిర్మాణం కావాలి. దానికి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పెద్ద కాలం పట్టకపోవచ్చు అనుకుంటున్నాను నేను. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభువు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది. ఇప్పటికి 67 సంవత్సరాలు లెక్కేశాం. ఎక్కువ మంది భావించేది ఏమిటంటే ఆ తరం గతించక మునుపు, అంటే 80 ఇయర్స్ బలవంతుడికి దేవుడిచ్చిన ఆయుష్ను గురించి చెప్పాడు కదా 90వ సంకీర్తనలో మోషే. అంటే ఇంకో 12-13 సంవత్సరాలు. బైబిల్ పండితుల అంచనాలు ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి. అవి స్థిరం కాదనుకోండి. ప్రభు రాకడ ఎప్పుడనేది ఎవడు చెప్పలేడు. ఇవాళ రేపు అనేది కూడా చెప్పలేము. ఆయన ఎప్పుడైనా రావచ్చు. జనులు నిర్విచారముగా ఉన్నప్పుడు ఆయన వస్తాడని. చూడండి, ఇక్కడ మనం 24 వచ్చిన మొదలు చదువుతున్నప్పుడు తిరుగుబాటు మాన్పుట, శాంతి ఒప్పందం. మీరు ఇప్పటికే చూడండి, యూదులు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. యుద్ధ వాతావరణం, ఎప్పుడు యుద్ధ వాతావరణం, అది పోవాలి వాళ్ళల్లో. కనుక యాంటీక్రైస్ట్తో ఎప్పుడైతే వాళ్ళు ఒప్పందంకి వస్తారో అప్పుడు తిరుగుబాటు మాన్పుతారు. పాపాన్ని నివారణ చేయటానికి, దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి అన్నప్పుడు లాస్ట్ 7 ఇయర్స్ గ్రేట్ ట్రిబులేషన్, మహాశ్రమల కాలంలో కుమరించబడుతున్న 7 పాత్రలు, 7 బోరలు ఇవి ఉన్నాయి చూశారు, 7 ముద్రలు. వాటి ద్వారా ఇజ్రాయేలు బహుగా పరీక్షను పొందుతుంది. చాలామంది చనిపోతారు, భయంకరమైన శిక్షలు పడుతుంటే అవన్నీ కూడా అనుభవిస్తారు వాళ్ళు. అవి జరగాలి. యుగాంతము వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకు, అంటే యేసుక్రీస్తును ఈ లోకానికి కనపరచడానికి, దర్శనం ప్రవచనం ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలం అభిషేకించడానికి ఈ జనానికి 70 వారాలు పడుతుంది అన్నట్టు.
70 years week granted for Israel. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో రక్షకునిగా వచ్చి శారీరక మరణం పొందుతారనేది కూడా ఇందులో ఉంది. రెండవ రాకడలో మహిమతో ఆయన దిగి వస్తాడనేది కూడా ఇందులోనే మనకు అర్థం అవుతుంది. కనుక సహోదరుడా సహోదరి, ఈ 70 వారాలు అర్థం చేసుకుందాం. మొదట 42 వారాలు, మొదట 49 వారాలు 7 into 7, తరువాతవి 434 సంవత్సరాలు, ఫైనల్గా 7 years. ఆ ఫైనల్ 7 years కూడా 2 భాగాలు, 3.5. ఈ విధంగా 70 వారాల చరిత్ర ప్రారంభంలో మనకు చెప్పబడి 69 వారాల చరిత్ర ఇప్పటికి పూర్తయింది. ఇక 70వ వారం ప్రారంభమైతే ఈ అధ్యాయంలో చెప్పబడినట్లుగా 70వ వారం తర్వాత ప్రభువు యొక్క పరిపాలన భూమి మీద ప్రారంభమవుతాయి. ఇజ్రాయేలీలకు వారికి శిక్ష కంప్లీట్ అవుతుంది. అది చెబుతున్నాడు. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సంవత్సరం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పడుతుంది అన్నాడు. అలాగే 62 వారములు తొందరగల సమయాల్లో పట్టణపు రాజవీధులు కందకాలు తిరిగి మరలా కట్టబడతాయి అన్నాడు. AD 70లో పడగొట్టబడినటువంటి మందిరం మరలా తిరిగి కట్టబడాల్సిన ఆవశ్యకం ఉన్నది. ఈ 62 వారాలు జరిగిన బట్టి ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడతాడు. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయం నశింపజేస్తారు. వారి అంతం హఠాత్తుగా వచ్చేస్తుంది మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయించబడిన. యుద్ధ కాలాంతము వరకు. And after the 62 weeks an anointed one shall be cut off and shall have nothing, and the people of the prince who is to come shall destroy the city and the sanctuary. Its end shall come with a flood, and to the end there shall be war. Desolations are decreed. And he shall make a strong covenant with the many for 1 week, and for half of the week he shall put an end to sacrifice and offering. 3.5 సంవత్సరాలు దేవాలయములో బలి నివారణ చేస్తాడు. ఉదయకాలం నైవేద్యం, సాయంకాలపు నైవేద్యం వారు ఇవ్వటం, వారు పునరుద్ధీకరించుకుంటారు. దేవాలయాన్ని నిర్మాణం చేసిన తరువాత యూదులు ఫస్ట్ 3.5 years అయిన తరువాత యాంటీ క్రైస్ట్ ఆ మందిరంలో కూర్చుని తానే దేవుడిగా ప్రకటించుకొని 3.5 సంవత్సరాలు దేవాలయంలో ఆరాధన జరగకుండా చేస్తాడు. అదే సైను. సాతానునికి దేవుని ఆరాధించడం ఇష్టం ఉండదు, దేవుడిని మహిమపరచడం వాడికి ఇష్టం ఉండదు. అందుకనే ఫైనల్ 3.5 years వాడు ఆరాధన అందుకోవటానికి సిద్ధపడిపోతాడు. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు. అర్ధవారం బలి నైవేద్యం నిలిపేస్తాడు. హేయమైంది నిలిచి వరకు నాశనము చేయవాడు వస్తాడు. నాశనము చేయవానికి రావణని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగన జరుగుతూ ఉండను. యాంటీ క్రైస్ట్ అంటాం. చివరి 7 yearsలో యాంటీ క్రైస్ట్ 70వ వారంలో అతడు పరిపాలనలోకి వస్తాడు. అదే సమయంలో సంఘము ఎత్తబడినదే ఆకాశ మధ్యమాన పెండ్లి విందులో పాల్గొంటారు. ఈ విషయాలు మనకు 9వ అధ్యాయం 24 నుండి 27 వరకు వ్రాయబడ్డాయి. ఇక 10వ అధ్యాయం అంతా కూడా మనకు యుద్ధాలను గూర్చిన సమాచారం కనిపిస్తూ ఉంది. యుద్ధాలను గూర్చిన సమాచారం దగ్గర 30 వరకు యుద్ధాలు, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యుద్ధాలు చోటు చేసుకున్నాయి. వాటి యొక్క వివరాలు నేను రేపటి దినం మీకు తెలియచేస్తాను. చాలా వార్స్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్మగెద్దోను ప్రాంతంలో అపవాదితో అతని యొక్క సేనలతో చేయబోయే యుద్ధంతో యుద్ధాలు సమాప్తం అవుతాయి. ఈ యొక్క రక్త పిశాచులైనటువంటి ఈ మృగాల వంటి 4 రాజ్యాలు ఉన్నాయి చూశారు. బబులోను, కల్దీయులదు కదా బబులోను, ఆ తరువాత వచ్చిన మాదియా,
పారసీక, గ్రీసు, రోమన్, ఈ 4 ఎంపైర్లు గొప్ప నరవధ రక్తపాతం సృష్టించినటువంటి రాజ్యాలు. వీటిని అంతం చేస్తూ ఆకాశము నుండి సహాయము లేని రాయి వచ్చి నెబుకద్నెజరు చూచినటువంటి ఆ గొప్ప ప్రతిమను ముక్కల ముక్కల కింద పగలగొట్టింది చూశారు. ఈ రోమన్ సామ్రాజ్యం సమస్తం కూడా ప్రభువు యొక్క అధికారం చేత సంపూర్ణంగా నాశనం చేయబడతాయి. లోకంలో ఉన్న ఆల్ గవర్నమెంట్స్, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ అన్నీ కూడాను యేసయ్య వచ్చినప్పుడు కూలిపోతాయి. ఒకే ప్రభుత్వం ప్రభువారి యొక్క ఆధ్వర్యంలో యెరూషలేము ప్రధాన పట్టణంగా 1000 ఏండ్ల పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేయబడుతుంది. కనుక రేపటి వాక్య ధ్యానంలో నేను 10వ అధ్యాయం ప్రారంభిస్తాను. దీనిని మనం ధ్యానం చేద్దాం. చాలా యుద్ధాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఈజిప్టు, టాలమీస్, అలాగే మాదియా, గ్రీసు వారి మధ్య జరిగినటువంటి యుద్ధాలు, ఏ రాజులు ఏ విధంగా యుద్ధాలు చేశారు అనేటువంటివన్నీ కూడా ఇందులో మనకు 10వ అధ్యాయాలు కనిపిస్తాయి. 10, 11 అధ్యాయాలంతా కూడా యుద్ధాలకు సంబంధించిన సమాచారం ఇచ్చాడు. కనుక అంత్యకాలములో జరగవలసినటువంటి విషయాలు దానియేలు ద్వారా దేవుడు ఆనాటి యోధా జనాంగానికి తెలియజేశాడు. మొదటి 6 అధ్యాయాలు సిరియా భాషలో అరామిక్లో రాయబడితే చివరి 6 అధ్యాయాలు హీబ్రూలో రాయబడ్డాయి. ఎందుకంటే యూదులకు హీబ్రీ భాష అఫీషియల్ లాంగ్వేజ్ కనుక వాళ్ళు బాగా తమ భవిష్యత్తు తెలుసుకోవటానికి దేవుడు వాటిని హీబ్రూ భాషలో రచింపజేశాడు. రాత్రి వాక్య ధ్యానాన్ని నేను ముగిస్తున్నాను. ఇక్కడ చెప్పిన ఈ 6 విషయాలు, తిరుగుబాటు మాన్పుట, పాపపు నివారణ, దోషం యొక్క ప్రాయశ్చిత్తం, యుగాంత వరకు నీతి, దర్శనం, ప్రవచనం ముద్రించబడుట, అతి పరిశుద్ధ స్థలం అభిషేకించబడుట, ఇవి జరుగుటకు 70 వారములు 490 సంవత్సరాలు నియమించబడ్డాయి. 69వ వారం 70వ వారానికి మధ్య సంఘకాలం ఉన్నది. పెంతెకొస్తు పండుగ దినాన ప్రారంభమై నేటి వరకు కొనసాగుతుంది. ఈ సంఘకాలం మర్మముగా ఉంచి దాచిపెట్టబడి ఉన్నది. ఈ సత్యాలు మీరు గుర్తించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు ఫతేబాద్ నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి కుమార్తెలు జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్, డాక్టర్ అవినాష్, యానీ ప్రీతి, డాక్టర్ క్రిస్టినా, కీర్తన గారు సహకారం ఇచ్చారు. ప్రకాష్ కుమార్ గారి తండ్రి గారు కీర్తిశేషులు ఇందుపల్లి ఆదాము మాస్టర్ గారి యొక్క 10వ జ్ఞాపకార్థ కూటం సందర్భంగా సహకారాన్ని ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. 70 వారాలు యూదులకు అనుగ్రహించావు. 490 సంవత్సరాలు ఇచ్చారు. మధ్యలో సంఘకాలం ఇచ్చారు. ఈ 70 వారాల్లో వారి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో మీరు తెలియజేశారు. యేసుక్రీస్తును తిరస్కరించడం ద్వారా యూదులు పొందుకున్నటువంటి భయంకరమైన పరిస్థితిని వారు గుర్తెరుగుట కొరకై మీరు ఈ లేఖనాల ముందస్తుగానే రాయించారు. మీకు స్తోత్రం. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రకాష్ కుమార్ గారిని, సుదర్శిని గారిని, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ దాసుడు ఆదాం గారిని మీ సన్నిధికి తీసుకున్న 10 సంవత్సరాలు అయింది నాయన. మీ కృప ఆ కుటుంబాలకు దయచేయండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారాలను పంపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండుగాక. ఆమెన్.